మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? నా జీవితం ఇంతేనా? నేను మారలేనా? కోపం వచ్చినా, భయం వేసినా ఇది నా నైజం. నేను ఇలాగే ఉంటాను అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారా? అలా అనిపిస్తే ఈ వీడియో మీకోసమే. ఒకప్పుడు శాస్త్రవేత్తలు కూడా మన మెదడు ఒక వయసు తర్వాత ఫిక్స్ అయిపోతుందని అనుకున్నారు. కానీ సైన్స్ ఇప్పుడు ఒక అద్భుతమైన నిజాన్ని నిరూపించింది. మన మెదడు చిన్నతనంలో మాత్రమే కాదు, జీవితాంతం మారుతుంది. మనం కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు లేదా అలవాట్లు మార్చుకున్నప్పుడు మెదడులోని న్యూరాన్స్ కొత్త సంబంధాలను ఏర్పరుస్తాయి, పాత సంబంధాలను బలహీనపరుస్తాయి. ఈ విషయాన్ని నిరూపించిన శాస్త్రవేత్తలలో ఒకరు డాక్టర్ మైకేల్ మెడ్జ్నిక్. అందుకే ఆయనను ఫాదర్ ఆఫ్ న్యూరోప్లాస్టిసిటీ అని అంటారు. అంటే మీరు మారగలరు, మీ ఆలోచనలు మారగలవు, మీ జీవితం కూడా మారగలదు. న్యూరో అంటే మెదడు, ప్లాస్టిసిటీ అంటే మారే శక్తి. అంటే మన మెదడు తన అనుభవాలకు అనుగుణంగా మారుతుంది. ఇప్పుడు ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ చూద్దాం. అదేనండి బ్రెయిన్ మ్యాపింగ్. మన మెదడు ఒక మ్యాప్ లాంటిది. మన జీవితంలో ప్రతి స్కిల్కి మాట్లాడటం, నడవటం, ధైర్యంగా ఉండటం, భయంగా ఉండటం మెదడులో ఒక ప్రత్యేక భాగం ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ని సైన్స్ లో కార్టికల్ హ్యూమన్క్యులస్ అంటారు. అంటే మీరు ఏది ఎక్కువగా రిపీట్ చేస్తారో అదే మీ మెదడులో బలంగా మారుతుంది. ఒక అడవి ఉందనుకోండి, మీరు ప్రతిరోజు ఒకే దారిలో నడిస్తే ఆ దారి స్పష్టంగా మారుతుంది. మన మెదడులో కూడా అంతే. మీరు ప్రతిరోజు నేను చెయ్యలేను అని అనుకుంటే ఆ థాట్ కి సంబంధించిన పాత్వే స్ట్రాంగ్ గా అవుతుంది. మీరు నేను ప్రయత్నిస్తాను అని అనుకుంటే కొత్త పాత్వే బిల్డ్ అవుతుంది. సైన్స్ లో దీన్ని ఇలా అంటారు, న్యూరాన్స్ దట్ ఫైర్ టుగెదర్ వైర్ టుగెదర్ అని. ఇప్పుడు మీ బ్రెయిన్ ని ఎలా రీబ్రైర్ చేయాలో తెలుసుకుందాం. 3 ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1, అవేర్నెస్. మీరు ఏం ఆలోచిస్తున్నారో గమనించండి. నెగటివ్ థాట్ వచ్చినప్పుడు ఇది నా పాత ప్యాటర్న్ అని గుర్తించండి. అదే మార్పు మొదలు. స్టెప్ 2, రిపిటేషన్. ఒక్క రోజులో ఏది మారదు. రిపీట్ చేయాలి, రిపీట్ చేయాలి, రిపీట్ చేయాలి. నేను నేర్చుకుంటున్నాను, నేను ఇంప్రూవ్ అవుతున్నాను అని. జిమ్ లో బాడీ బిల్డ్ చేసినట్లు బ్రెయిన్ కూడా ప్రాక్టీస్ తో చేంజ్ అవుతుంది. ఇది చాలా ముఖ్యం. స్టెప్ 3, ఎమోషన్. కేవలం మాటలు కాదు, ఫీలింగ్స్ కూడా ఉండాలి. మీరు ఆల్రెడీ సక్సెస్ అయ్యారని ఊహించుకోండి. ఆ ఆనందాన్ని ఫీల్ చేయండి. అప్పుడు బ్రెయిన్ లో కొత్త కనెక్షన్ స్ట్రాంగ్ అవుతాయి. మీతో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ షేర్ చేసుకుంటున్నాను. ఒక అమ్మాయి ఉంది, ఆమె పేరు లత. ఆమెకు పబ్లిక్ స్పీకింగ్ అంటే చాలా ఇష్టం. కానీ స్టేజ్ మీద మాట్లాడాలి అంటే టెన్షన్ పడిపోయేది, చెమటలు వచ్చేసేటివి. ఆమె బ్రెయిన్ లో ఒక ప్యాటర్న్ స్ట్రాంగ్ గా ఉంది, నేను కాన్ఫిడెంట్ కాదు అని. కానీ ఆమె ఒక చిన్న స్టెప్ తీసుకుంది. రోజు ఒక 5 నిమిషాలు మిర్రర్ ముందు మాట్లాడటం, నేను కాన్ఫిడెంట్ అని చెప్పటం. మొదట ఆక్వర్డ్ గా అనిపించింది, కానీ 30 రోజుల తర్వాత ఆమె వాయిస్ మారింది, బాడీ లాంగ్వేజ్ మారింది, సెల్ఫ్ బిలీఫ్ అనేది పెరిగింది. ఇప్పుడు ఆమె స్టేజ్ మీద కూడా కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతుంది. ఎందుకంటే ఆమె బ్రెయిన్ లో కొత్త కాన్ఫిడెన్స్ మ్యాప్ బిల్డ్ అయ్యింది. ఇదేమీ మ్యాజిక్ కాదు, ఇది న్యూరోప్లాస్టిసిటీ పవర్. గుర్తుంచుకోండి, ఇది ఓవర్ నైట్ చేంజ్ కాదు, ఇది ఒక ప్రాసెస్. ఒక కొత్త హ్యాబిట్ సెటిల్ కావటానికి 21 రోజుల నుంచి 66 రోజులు పడుతుంది. కాబట్టి కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. పేషెన్స్ కూడా చాలా ముఖ్యం. మీ మెదడు ఒక పవర్ఫుల్ టూల్. మీరు ఏం రిపీట్ చేస్తారో అదే మీ జీవితాన్ని షేప్ చేస్తుంది. అయితే మీరు ఏం బిల్డ్ చేస్తున్నారు? ఫియర్ నా లేక కాన్ఫిడెన్స్ నా?
ఆ నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. కామెంట్లో చెప్పండి, మీరు మార్చుకోవాలనుకుంటున్న ఒక ఆలోచన లేదా హ్యాబిట్ ఏంటి అనేది. మనమందరం కలిసి గ్రో అవుదాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Together is a talk. Stay positive, stay strong.